గోకవరం బస్ స్టాండ్ వెనక భాగంలో గాంధీ బొమ్మ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్లో కార్నర్లో 2 బిల్డింగ్లు ఉన్నాయి. నూతనంగా నిర్మాణం చేశారు. ప్రారంభోత్సవాలు కూడా అయిపోయినాయి. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ నగరపాలక సంస్థ కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడే ఇంత ఇబ్బందిగా ఉంటే మిగిలిన నగరం ఎలా ఉంటుంది? ఈ బిల్డింగ్కి పార్కింగ్ లేదు, కానీ ఉంది కొద్ది పార్కింగ్. గట్టిగా 2 కార్లు కూడా పట్టవు. ఆ ఉన్న స్థలంలో గవర్నమెంట్కి స్థలంలోనే సుమారుగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ర్యాంప్ ఏదైతే ఉందో ఏటవాలుగా ఉండడం వల్ల వాళ్ళ వాహనాలు రోడ్డు మీద నిలుపుదల చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కార్నర్ ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కార్నర్లో ఇంతలా ప్లాన్ అప్రూవల్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు డీవియేషన్కి వచ్చి వాళ్ళ స్థలాన్ని లేకపోతే ప్రభుత్వ నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి కట్టారా? ఇదంతా చూస్తూ కూడా నగరపాలక సంస్థ దగ్గరలో ఉన్నా సరే ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? ఆక్రమణ తొలగిస్తున్నాం. ప్రాపర్గా ఎక్కడ తొలగించారు నగరపాలక సంస్థ వారు? ఇది వారిని వాళ్లే ప్రశ్నించుకోవాలి. వేలాది వాహనాలు తిరిగే సీతానగరం రోడ్డు అంటే పేపర్ మిల్లుకు వెళ్లే రోడ్డు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.